ఈ లోకంలో ఉన్న ప్రజలందరూ ఆయనకి ఇష్టమైన వారంట. వారికి సమాధానాన్ని ఇవ్వడానికి ఎవరు వచ్చారు? యేసు ప్రభు వారు దేవలోక మహిమనంతా విడిచిపెట్టి ఎక్కడికి వచ్చాడు? ఈ భూమి మీదకి దిగినట్టు మనం చూస్తూ ఉన్నాం. ఆయన మనకి ఏమి ఇవ్వడానికి వచ్చాడు? సమాధానాన్ని ఇవ్వడానికి వచ్చాడు. మనం ఈనాడు చూసుకున్నట్లయితే ఒక కుటుంబంలో సమాధానం అనేది ఉండదు. అత్త కోడల మధ్య సమాధానం ఉంటుందే? ఉండదు. సొంత అన్నదమ్ములే కానీ శత్రువులాగా ఫీల్ అవుతూ ఉంటారు. చాలా వరకు చూడండి, సొంత అన్నదమ్ములే పాల్పించుతారు, పక్క ఇల్లే కానీ వారు కనీసం చూస్తారు. ఎందుకంటే వాళ్ళకి సమాధానం లేదు. అలాంటి వారికి, అలాగా ఇబ్బందులు పడుతున్న వారికి సమాధానం ఇవ్వడానికి యేసు ప్రభు వారు ఈ భూమి మీదకి వచ్చినట్లు మనం చూస్తూ ఉన్నాం. యెహోను 20వ అధ్యాయము 19వ వచనంలో చూసినట్లయితే యేసు ప్రభు వారు పునరుద్ధారుడైన తర్వాత మొదటగా ఏం చెప్తారో శిష్యులతోటి, అంటే మొదటగా చెప్పిన కొన్ని మాటల్లో ఏం చెప్తారంటే, మీకు సమాధానం కలుగుగాక. ఆయన చనిపోయి తిరిగి లేచి పునరుద్ధారుడైన తర్వాత కొన్ని మాటలు పలికాడు. వాళ్ళు మేడగదిలో ఉన్నప్పుడు ఏమని చెప్తారు? మీకు సమాధానం కలుగుగాక. అనగా ఎవరైతే బాధపడుతున్నారో, ఎవరైతే తండ్రిని కోల్పోయి ఉన్నారు, ఎవరైతే వాళ్ళ ఇంట్లో వాళ్ళ బంధువులు చనిపోయారని ఫీల్ అవుతున్నారో, బాధపడుతున్నారు, వేదనతో ఉన్నారు, ఓదార్పు కోసం కనిపెడుతున్నారు, అలాంటి వారికి సమాధానాన్ని ఇవ్వడానికి, కలవరంలో ఉన్న వారికి సమాధానాన్ని ఇవ్వడానికి వచ్చిన ఏకైక వ్యక్తి ఎవరైనా అంటే ఆయనే నజరేయుడైన యేసు. ఆయన సమాధానకర్త. అదే కాకుండా రోమా పత్రిక 12వ అధ్యాయము 18వ వచనం చూసినట్లయితే, శక్యమైతే మీరు సమస్త జనులతో సమాధానముగా ఉండండి. శక్యమైతే మీ చేతనైనంత వరకు సమస్త మనుషులకు సమాధానముగా ఉండండి. శక్యమైతే మీ చేతనైనంత వరకు సమాధానంగా ఉండండి. అనగా మీ శత్రువుని క్షమించండి. ఈ లోకంలో బోధలన్నీ మనం చూస్తూ ఉండొచ్చు, కానీ యేసు ప్రభు వారు మాత్రం మీ శత్రువుని క్షమించమని చెప్పింది. యేసు ప్రభు వారిలో ఉన్న ప్రత్యేకత ఏంటంటే, ఈ లోక దేవీ దేవతలు అనగా వాళ్ళు ఎలా వచ్చారంటే దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ, అనగా దుష్టుల్ని శిక్షించడానికి వచ్చాడంట. కానీ యేసు ప్రభు వారు మాత్రం పాపుల్ని ప్రేమించడానికి వచ్చాడు, పాపుల్ని రక్షించడానికి వచ్చిన ఏకైక వ్యక్తి ఎవరైనా అంటే ఆయనే యేసు ప్రభు వారు మాత్రమే. అందుకని మీరు శక్యమైతే సమస్త మీ చేతనైనంత వరకు సమస్త మనుషులకి సమాధానంగా ఉండండి. మీరు వారికి దేవుని ప్రేమను మీరు పంచండి అని యేసు ప్రభు